టు స్టార్ట్ విత్ దుగ్గరా శ్రీనివాస్ గారు ఎందుకనో కొంచెం మొహాట పడ్డట్టున్నారు తెలంగాణ ఆ, కాంగ్రెస్ నాయకులు. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిగిలిన కోర్టు కూడా ఇచ్చేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాసి ఇచ్చేసినట్టు ఉంది కదా. ఆ ప్రతిపాదన ఎందుకని తీసుకురావట్లేదు? ఈ కొత్తగా తెర మీదకి ఈ ప్రతిపాదన రావటం వెనక ఏమన్నా కుట్ర కోవడం దాగి ఉందా? అంటే ఇప్పుడు వారు చేసిన ప్రతిపాదనలు కనుక చూస్తే అవి నిజమైతే అసలు రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరమే ఉంది. సో ఏకంగా ఉన్న రాష్ట్రాన్ని అలానే ఉంచితే పోయేది కదా. మళ్ళీ అవును. ప్రత్యేకంగా ఇప్పుడు ఏవైతే అడుగుతున్నారో అవన్నీ కలిపితే సమగ్ర ఆంధ్రప్రదేశ్గానే ఉండేది కదా. సో కాబట్టి ఏ ఉద్దేశంతో ఆ, ఏ నాయకులు ఇది ప్రతిపాదించారో నాకైతే తెలియదు, కానీ వారి విజ్ఞతను ప్రశ్నించాల్సి ఉంటుంది. అంటే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా విషయాలని అనేటువంటిది. సో ఇక ఒకవేళ నిజంగానే అవి కాంగ్రెస్ అధికారిక ప్రతిపాదనలు అయితే మనం కంక్లూజన్ ఏం తీసుకోవాల్సి వస్తుందంటే సమస్యని పరిష్కరించడం ఇష్టం లేదు అనేటువంటి విషయం తీసుకోవాల్సి వస్తుంది. సో మనం చర్చించుకోవడానికి కూర్చున్నటువంటిది ఏమిటి అంటే ఉన్న సమస్యని పరిష్కరించుకోవడం కోసం. దాన్ని వదిలేసి కొత్త సమస్యలు సృష్టించుకుంటాము అంటే ఏం చేయగలిగింది ఏం లేదు. ఆ రాజకీయ నాయకులకి దండం పెట్టడం తప్పించి చేయగలిగింది ఏం లేదు. సో ఉన్న సమస్యల్ని నిజంగా చర్చించుకొని పరిష్కరించుకోవటం అనేటువంటి చెయ్యాలి. అసలు ఒక సమావేశానికి ఇద్దరు కొండా ముఖ్యమంత్రులు. కొండా సురేఖ గారు, మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఒకళ్ళేమో టీటీడీలో వాటా కావాలంటారు, ఇంకోటి టీటీడీ బోర్డు మెంబర్షిప్ లో ఇది ఇంత పర్సంటేజ్ ఉండాలంటారు. ఆ మరి అంటే వన్ బై వన్ మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లీక్ వేయకుండా అయితే వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడేంత వ్యవస్థ అయితే ఉండదు కదా కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో స్వతంత్రంగా మాట్లాడే వ్యవస్థ చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అంటే అసలు ఈ కానీ కలయి అందరూ కోరుకుంటున్న స్వతంత్ర వ్యవస్థ ఒకటే లైన్ లో ఎలా మాట్లాడుతుంది, అది కూడా డౌట్ వస్తుంది కదా. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే జరుగుతున్న దాన్ని చూస్తే ముందు కాంగ్రెస్ లో అంతర్గతంగా సమస్య ఉందనిపిస్తోందండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సమస్య ఉందనిపిస్తోంది. సో వాళ్ళ సమస్యలు ఏవో పరిష్కరించుకోవటం కోసం, అంటే వారి నాయకత్వానికి రేవంత్ రెడ్డి మీద వారికి ఉన్నటువంటి కోపం కానివ్వండి, వారి విషయాలు పరిష్కరించుకోవడం కోసం ఈ విభజన అంశాన్ని వాడుకుంటున్నారేమో అనిపిస్తోంది. లే ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే వచ్చినటువంటిది అలా 69లో వచ్చినా కానీ ఆ తర్వాత వచ్చినా కానీ వారి పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఉద్యమంగా మార్చారు, చెన్నారెడ్డి కానివ్వండి వీళ్ళు కానివ్వండి. కాబట్టి మరొకసారి అలాంటిది ఏదో ప్రయత్నం జరుగుతుందా కాంగ్రెస్లో వారి నాయకత్వాలని పరిష్కరించుకోవడం కోసం? ఎవరికో ఏదో దక్కని విషయాలను తీసుకొని చూడండి మేమే చాలా గొప్పవాళ్ళం, తెలంగాణ కోసం చాలా గొప్పగా విషయాలు వాదిస్తున్నాం అని చెప్పుకోబోతున్నారా ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి కొండా సురేఖ గారు మిగతా వారు ఎవరైనా? అసలు ఒక సమావేశం జరగలేదు, ఎజెండా ఏమిటో బయటికి రాలేదు, ఏం మాట్లాడుకోబోతున్నారు అనేటువంటి తెలియదు. చంద్రబాబు గారు రాసిన ఉత్తరం తప్పించి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్పందన తప్పించి మనకి మిగతా విషయాలు ఏమీ తెలియదు. కానీ మరి ఈ నాయకులు అనేటువంటి వారు, కాంగ్రెస్ నాయకులు అనేటువంటి వారు ఏమి తెలిసి మాట్లాడుతున్నారు? అంతర్గతంగా అసలు పార్టీలో చర్చ జరిగిందా? ఇదో వెళ్ళబోతున్నాం, ఇలా కలవబోతున్నాం, సీఎంని కలవచ్చా కలవకూడదా? ఎందుకంటే హైకమాండ్ పర్మిషన్ లేకుండా కాంగ్రెస్లో ఏమీ జరగదు కదా. కాబట్టి అవును. రేవంత్ రెడ్డి ఢిల్లీతో మాట్లాడా, మాట్లాడి నేను వెళ్ళబోతున్నాను, చంద్రబాబుతో మాట్లాడబోతున్నాను అనే ఒక నిర్ణయం వారికి చెప్పాడా? వారు ఏ మేరకు మాట్లాడవచ్చు అనే విషయం వాళ్ళు అనుమతి ఇచ్చారు? ఇలాంటి విషయాలు ఏమీ తెలియకుండా మరి వీరు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వారిలో మంత్రి పదవులు ఉన్నవారు లేనివారు కూడా కనిపిస్తున్నారు మీరు చెప్పిన పేర్లలో. సో వారు సాధించుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా పదవుల పరంగా? ఉమ్. సో దానికోసం మాట్లాడుతున్నారేమో తప్పించి, సో అంతర్గతంగా వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం లేదా వారి ఈక్వేషన్స్ చూసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమే కానీ సమస్యని పరిష్కరిద్దాం, ఆ, పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి సమస్యలు ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఎక్కడా కనిపించట్లేదండి.